హాయ్ అందరికీ, చాలా రోజుల తర్వాత ఒక కొత్త వీడియోతో వచ్చాను. అదే మన కరీంనగర్లో ఉజ్వల పార్క్. ఇక్కడైతే చూడడానికి ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది. ఈ పార్క్లో అయితే అన్ని పార్కులలో కాకుండా విచిత్ర చిత్రాలతో మరియు శిల్పాలతో నిర్మించబడి ఉంది. ఇక్కడ శివలింగం అనేది ప్రత్యేకంగా ఉంది, కానీ నేను అది ఎక్కువ వీడియో తీయలేదు. కానీ నిజానికి ఆ శివలింగం అయితే చాలా బాగుంది. దీంట్లో చూడండి, ప్రతి ఒక్కటి ఎంత అందంగా ఉందంటే నిజంగా చాలా బాగుంది. ఇక్కడైతే ఎంట్రన్స్ ఇది. నేను వచ్చేటప్పుడు తీసిన వీడియో ఇది, అందుకే రివర్స్ చూపెడుతున్నాను. వివేకానంద విగ్రహంతోనే స్టార్ట్ అవుతుంది. అసలు ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ధర్మచక్రం ఉంది, పివి నరసింహారావు విగ్రహం పక్కనే ఉంది. చెప్పాను కదా శిల్పాలు. ఇక్కడ కమాన్ లాగా ఉంది చూడండి, దాని లోపలే శివలింగం ఉంది. ఇక్కడైతే అసలైన ప్రత్యేకత లవ్ కేఎన్ఆర్. ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు, ఫొటోస్ తీయడానికి కానీ ఫోటోషూట్స్కి కానీ సూపర్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, కానీ ఎక్కువ మంది లేరు, వర్షం పడింది అందుకనే లేరు. నేను చెప్పాను కదా శిల్పాలు చాలా ఉన్నాయని. ఏదో పురాతన కట్టడాల నుండి వచ్చిన శిల్పాలలాగా ఉన్నాయి. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది చూడండి మీరు. నిజంగా టెంపుల్ కూడా చాలా నీట్గా, మనకి పోవడానికి కూడా వీలయ్యేటట్టు చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కొక్క శిల్పంకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఏమో అనిపిస్తుంది, అంత బాగుంది. చిన్నపిల్లలకైతే 20 రూపీస్ టికెట్, అడల్ట్స్కి అయితే 40 ఉంది. చూశారు కదా, శ్రీ రాధా జగన్నాథ ఆలయం అంట. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇక అక్కడి పక్క నుండే ఒక దారి లాగా ఉంది, అక్కడి నుంచి నేనైతే వెళ్తున్నాను. ఎందుకంటే ఒకటి చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. నిజంగా ఇక్కడ అయితే ఎన్ని ఫొటోస్ అంటే అన్ని ఫొటోస్ దిగొచ్చు. నార్మల్గా మ్యారేజ్ ఫోటోషూట్స్ అయినా ఏ ఫోటోషూట్ అయినా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కడైనా కూర్చోడానికి ప్రతి చోట కూర్చోడానికి ఉన్నాయి. చెప్పాను కదా ఇక్కడ ఏదో శిల్పాలకు సంబంధించి ఉన్నాయని, అక్కడ ఉన్నాయి. ఇదైతే చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఒక ఫోటో దిగితే ఎంత బాగుంటుందో. చూసారు కదా, చిన్న పిల్లలకి ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి ఉన్నాయి. పూల చెట్లు ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పాను కదా అక్కడ శివలింగం ఉంది. వర్షం పడింది కాబట్టి మొత్తం వాటర్ ఎక్కువ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడైతే పక్కనే ఒకటి వచ్చింది, అది నా మాట విని అక్కడే ఆగిపోయింది. నేనైతే ఇక్కడ ఒక 4 ఫొటోస్ దిగాను, వీడియోస్ కూడా తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఈ ఎంట్రన్స్, సింహాల మధ్యలో నుండి నడవడం, అలాగే ఈ పచ్చని గార్డెన్ మధ్యలో నడుచుకుంటూ రావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఉన్న ఈ ఫ్లవర్స్ అయితే అసలు ఒక రకమైన స్మెల్, ఎంత మంచి వాసన వచ్చాయంటే చాలా స్వీట్ స్మెల్ వచ్చినాయి.
ఆ స్మెల్ అయితే అసలు ఏదో పర్ఫ్యూమ్ లాగా ఉంది మొత్తంకి. నిజంగా ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అది ఏం చెట్టు అది ఏంటి అనేది నాకు కూడా తెలియదు, కానీ చాలా మంచి స్మెల్ వచ్చింది. ఇక ఇవన్నీ చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయాను.